గోల్మాల్ గుజరాత్ మోడల్ పెట్టి 2011 నుంచి 2014 వరకు ఊదరగొట్టి ఈ దేశ ప్రజలను ఆగమాగం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఒక్కసారి ఆలోచన చేద్దాం. తెలంగాణ ప్రభుత్వానిది అద్భుతమైన సాఫల్యాల చరిత్ర అయితే కేంద్ర ప్రభుత్వానిది అంతులేని వైఫల్యాల చరిత్ర. ఎన్నెన్ని మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ ఒక్కసారి గుర్తు చేస్తాం. ఈ దేశ యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టిండు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, మరి 8 ఏళ్ళ 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కొత్త ఉద్యోగాలు ఇచ్చుడు దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నాడు. దాంతోపాటు గట్టిగా అడిగినవనుకో, ఏదయ్యా మోడీ గారు ఉద్యోగాలంటే పకోడీలు వేసుకోవడం, బజ్జీలు వేసుకోవడం, ఇడ్లీ బండి పెట్టుకోవడం ఉద్యోగం కాదా అని దబాయిస్తున్నాడు. ఇది ఈరోజు పరిస్థితి. भाइयों सोचो, मोदी साहब बहुत कुछ बोलते हैं, मेक इन इंडिया, डिजिटल इंडिया, स्टैंड अप इंडिया, सिट इंडिया, फिट इंडिया. आज क्या बोल रहे हैं वो? बेचो इंडिया, बेचो इंडिया. इसीलिए मैं कहता हूं सोचो इंडिया, क्या चल रहा है इस देश में जरूर सोचो. ఆగం కావద్దు. దేశం కోరుకుంటున్నది ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం కోరుకుంటుంది.